ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న పదం ఫండెడ్ అకౌంట్స్ లేదా ప్రాప్ ట్రేడింగ్. ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. మీరు 3 స్టెప్స్ లో వాళ్ళ ఛాలెంజ్ ని ఫినిష్ చేసి మినిమం 3 డేస్ ట్రేడ్ చేసి 10% ప్రాఫిట్ కనుక సంపాదించగలిగితే 1 మంత్ లో మీకు ఒక సూపర్ అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ ఆ అకౌంట్ ఒక్కసారి అన్లాక్ అయితే జస్ట్ 3,000 రూపాయలు మీరు ఫీ కడితే చాలు, మీరు ట్రేడ్ చేయడానికి కంపెనీ వాళ్ళు మీకు 5 లక్షల రూపాయలు మీకు చేతిలో పెడతారు. మీరు దాంతో ట్రేడ్ చేసి ఎంతైతే ప్రాఫిట్ సంపాదిస్తారో దాంట్లో 70 to 100% ప్రాఫిట్స్ మీకు మీ వాటా వచ్చేస్తుంది. సో ట్రేడింగ్ అంటే ఎవరికైతే ప్యాషన్ ఉందో, ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా తెలుసు, కానీ క్యాపిటల్ ఎక్కువ లేకపోవడం వల్ల ఎవరైతే రెస్ట్రిక్ట్ అయిపోతున్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేసి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ సంపాదించుకోలేకపోతున్నారో, ఎవరి దగ్గర అయితే ప్రాఫిటబుల్ సిస్టమ్స్ ఉన్నాయో వాళ్ళ అందరిలో కూడా ఈ ఫండెడ్ అకౌంట్స్ ఇంకా ప్రాప్ అకౌంట్స్ అనేవి చాలా పాపులర్ అనేది అయిపోతున్నాయి. సో ఈ ఫండెడ్ అకౌంట్స్ అవ్వచ్చు, ప్రాప్ అకౌంట్స్ అవ్వచ్చు, ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎగ్జాక్ట్ గా ఏ కంపెనీస్ వీటిని ఆఫర్ చేస్తున్నాయి, మీరు ఈ ఛాలెంజ్ లోకి ఎలా ఎన్రోల్ అవ్వాలి, వాటికి ఉండే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అండ్ పే అవుట్స్ మీకు ఎలాగొస్తాయి, అండ్ ఇండియాలో మీరు ట్రేడ్ చేస్తుంటే దానికి టాక్సేషన్ ఇంకా లీగాలిటీస్ ఎలా ఉంటాయి, ఇలా మొత్తం అన్ని ఇన్ డీటెయిల్ గా కవర్ చేస్తూ ఫైనల్ గా మీరు యాజ్ అ బిగినర్ గా, ఇంటర్మీడియట్ గా లేదా ప్రో లెవెల్ ట్రేడర్ అయినా అవ్వచ్చు, మీరు ఇండియాలో ఉంటూ ఈ ఫండెడ్ అకౌంట్స్ త్రూ ట్రేడింగ్ చేయొచ్చా లేదా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. కానీ వీడియోలోకి వెళ్ళే కంటే ముందర ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్ కమెంట్ లో మార్కెట్ ఫిట్ తెలుగు 2.0 ఛానల్ కూడా లింక్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి వాళ్ళకి నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్ లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ ని, అండ్ మీరు చూస్తున్న వీడియోస్ ని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెడదామా? సో ఫస్ట్ మనము ఈ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి, వీళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లో ట్రేడ్ చేస్తుంటారు, ట్రెడిషనల్ ప్రాప్ ఫర్మ్స్ ఎలా ఉండేవి, అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రాప్ ఫర్మ్స్ ఎలా ఉన్నాయో మనం డిఫరెన్సెస్ అండ్ కొంచెం క్లారిటీ అనేది ఇక్కడ తెచ్చుకుందాం. సో ఒక ప్రాప్ ఫర్మ్ ఎలాంటిది అంటే, ఇప్పుడు దీని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లాంటిది లేకపోతే అలా ఏదైనా అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక 500 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు కొంచెం క్యాపిటల్ అనేది ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళని కాన్స్టెంట్ గా వెతుకుతూ అనేది ఉంటారు. అండ్ ఎవరికైతే నిజంగా మార్కెట్ లో స్కిల్ ఉందో, ఎవరైతే మార్కెట్ లో నిజంగా ఎడ్జ్ ఫైండ్ అవుట్ చేసి వీళ్ళకి ప్రాఫిట్స్ చేసి పెట్టగలుగుతారో, వీళ్ళ క్యాపిటల్ ని ట్రేడ్ చేసి అలాంటి వాళ్ళని వీళ్ళు జాబ్స్ కోసం అనేది తీసుకొని వాళ్ళకి శాలరీ పేమెంట్ అనేది చేస్తుంటారు. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది, మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ ని పట్టుకొని ప్రాఫిటబుల్ ట్రేడర్ కి శాలరీ ఇస్తూ, ఈ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు శాలరీ తీసుకుంటున్నందుకు ఈ కంపెనీ ఫండ్స్ తో ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ అనేది చేసి పెడుతుంటారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఒకవేళ ఈ ట్రేడర్ లాస్ చేసినా, ఏ ప్రాఫిట్ చేసినా, ఏ చేసినా కూడా అంతా కంపెనీ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండేది, కంపెనీ బేరింగ్ అనేది చేసుకుంటూ ఉండేది. బట్ అగైన్ ఉట్టిగా ర్యాండమ్ గా ఎవరికి పడితే వాళ్ళకి జాబ్ ఇయ్యరు కదా. సో కంపెనీ కూడా మంచిగా ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ చేసి వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చేది, అండ్ వీళ్ళు వాళ్ళ కోసం ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు. ఇది ఏమైంది, ట్రెడిషనల్ గా 2020 కంటే ముందర ఇదే సిస్టమ్ లో ప్రాప్ ఫర్మ్స్ అనేవి ఫంక్షన్ అయ్యేవి. కానీ ఇప్పుడు 2021-22 కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది యుఎస్ లో, అండ్ ఇప్పుడు 2025-26 లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మన ఇండియాలో ఎక్కువ పాపులర్ అవుతున్న ప్రాప్ ఫర్మ్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ప్రాప్ ఫర్మ్ ఉంది, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఒక ట్రేడర్ ని వెతుక్కొని వాళ్ళు కరెక్టా లేదా చూసుకొని వాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటూ నేను మెయింటైన్ అనేది చేయను. మీరందరూ ఏం చేయనంటే, ఎవరెవరికైతే క్యాపిటల్ కావాలో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 2 కోట్ల వరకు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఎంతెంత క్యాపిటల్ కావాలో ఆ క్యాపిటల్ బేసిస్ మీద మీరు ఏం చేయండి, నాకు ఒక సింపుల్ ఒక టోకెన్ అమౌంట్ కట్టండి. అది 3,000, 10,000, 15,000, 50,000 వరకు ఉంది. సో 50,000 కడితే మీకు 2 కోట్ల అకౌంట్ వస్తుంది. సో అలాగా మాక్సిమం అప్పర్ లిమిట్ లో 2 కోట్ల వరకు పెట్టుకుంటూ ఇలాగా మీరు నాకు ఒక ఫీ అనేది కట్టండి, నేను మిమ్మల్ని 3 టైమ్స్ టెస్ట్ చేస్తాను. ఈ 3 లేయర్ టెస్టింగ్ చేసుకొని మీరు ఒకవేళ ప్రాఫిటబుల్ ట్రేడర్ అని మీరు నాకు ప్రూఫ్ చేస్తే, అంటే నేను ఎవరిని, ఆ ప్రాప్ ట్రేడింగ్ ఫర్మ్ ని, మీరు ప్రాఫిట్ చేయగలుగుతారు అని చెప్పి నాకు ఒక స్మాల్ టోకెన్ అమౌంట్ కట్టి నాకు ప్రూఫ్ చేస్తే, నాకు మీ మీద నమ్మకం వస్తే, నేను నా ప్రాప్ ఫర్మ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇస్తాను ట్రేడింగ్ చేయడానికి. అండ్ మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ చేస్తారో దాంట్లో 70 to 100% వరకు కూడా నేను మీకే ప్రాఫిట్ షేరింగ్ అనేది చేస్తాను అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఈ మోడల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మనం ఈ ప్రాప్ ట్రేడింగ్ లో అన్నిట్లో కూడా చూసుకుంటుంటే, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన 24, 25, 26 లో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, క్రాస్ కరెన్సీ పేర్స్ లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇండియా రూపీ ఏదైతే ఉందో డాలర్ కి అగేన్స్ట్ గా పెరుగుతోందా
పడిపోతుందా? లేకపోతే ఇండియా రూపీకి అగేన్స్ట్ గా పౌండ్ పెరుగుతోందా? పడిపోతుందా? లేకపోతే ఇంకా ఏదైనా అవ్వచ్చు. దుబాయ్ దిరం అనుకుందాం. దిరము యుఎస్ డాలర్ అగేన్స్ట్ గా పెరుగుతోందా? పడిపోతుందా? అలా ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్యలో ఏదైతే క్రాస్ కరెన్సీ ట్రేడింగ్ అనేది జరుగుతుంటుందో, ఒక కంట్రీ కరెన్సీ ఇంకో కంట్రీ కరెన్సీకి ప్రపోర్షనేట్ గా పెరుగుతోందా తగ్గుతోందా అని చెప్పి అలాంటి ఏదైతే ట్రేడింగ్ చేస్తారో దాన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అనేసి అంటుంటాము. సో ఈ ప్రాప్ ఫర్మ్స్ అన్ని కూడా ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఇదంతా బానే ఉంది. కాకపోతే మేజర్ ప్రాబ్లం, మేజర్ చిక్ ఎక్కడ వచ్చింది అని అంటే, మన ఇండియాలో చూసుకుంటే ఫారెక్స్ ట్రేడింగ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక 5-6 పేర్స్ మాత్రమే లీగల్ గా అలౌ అనేది చేస్తోంది. అండ్ అవి కూడా ఇండియన్ పేర్స్ ఉంటే మాత్రమే. అండ్ ఆ లిస్ట్ మీకు స్క్రీన్ చేస్తాను, ఇక్కడ మీరు చూడండి. అండ్ ఇవి కాకుండా ఇంకా మిగతా మీరు ఏ ఫారెక్స్ ట్రేడింగ్ చేసినా కూడా బై డిఫాల్ట్ ఇండియాలో అది ఇల్లీగల్. మరి ఇల్లీగల్ అయితే ఈ ప్రాప్ ట్రేడింగ్ ఫర్మ్స్ ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు దీన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు అండ్ వీటికి పే అవుట్స్ కూడా ఎలా ఇస్తున్నారు అని చెప్పి మీకు చిన్న డౌట్ రావచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, మీకు 3 ఛాలెంజెస్ ఇస్తారు. ఆ 3 ఛాలెంజెస్ కనుక మీరు క్వాలిఫై అయిపోతే అప్పుడు మీకు రియల్ అకౌంట్ ఇస్తారు మీరు ట్రేడ్ చేయడానికి అని చెప్తున్నాను కదా. సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, మీకు రెఫరెన్స్ కోసం ఒక వెబ్సైట్ చూపిస్తాను. వెబ్సైట్ పేరు అన్ని బ్లాక్ చేస్తాను. జస్ట్ మీకు కొన్ని ఆ కండిషన్స్ లేకపోతే ఆ ఛాలెంజ్ రూల్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్ వెబ్సైట్ లో మీకు చూపిస్తాను. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ లో దీన్ని లీగల్ గా ఎలా చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా. సో ఫండెడ్ అకౌంట్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, మీరు ఇక్కడ మీకు ఒక శాంపుల్ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి 2 స్టెప్ 1 స్టెప్ 0 స్టెప్ అని ఉన్నాయి కదా. సో ఇది ఏంటి అంటే, మీరు 2 స్టెప్స్ లో అంటే 2 లేయర్స్ లో మీరు ప్రాఫిటబుల్ అని ప్రూవ్ చేసుకుంటారా, 1 స్టెప్ లోనే ప్రూవ్ చేసుకుంటారా, లేకపోతే అసలు నాకు స్టెప్స్ అవసరం లేదు, నేను డైరెక్ట్ గా తోపు తురుము నేను డైరెక్ట్ గా ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్ గా మనకి 3 స్టెప్స్ లో ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి మనం ఆ 3 స్టెప్ ప్రాసెస్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ అనేది చేద్దాం. సో ఇక్కడ 3 స్టెప్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. $5,000, $10,000, $25,000, $50,000, $100,000. మీకు అకౌంట్ సైజ్ ఎంత కావాలి అంటే, నేను ఏ ఛాలెంజ్ లోకి ఎంటర్ అవుతున్నాను అండ్ ఆ ఛాలెంజ్ కనుక నేను క్వాలిఫై అయిపోతే, నేను పాస్ అవుతే నాకు అకౌంట్ లో మీరు ఎంత డబ్బులు ఇవ్వాలి నేను ట్రేడ్ చేయడానికి అనే దానికి $5,000, $10,000, $25,000, $50,000, $100,000 ఉంటుంది. సో ఇప్పుడు $5,000 అంటే ఎంత? 5,000 USD INR అని సెర్చ్ చేస్తే 4,72,570 రూపీస్ ఉంది కరెంట్ డేట్ ను చూసుకుంటే. సో $5,000 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 4,70,000 వస్తుంది. అదే మనం ఆల్ ద వే $100,000 కనుక మనం తీసుకుంటే 100,000 USD INR అంటే ఎంత చూడండి, 94,51,400 రూపాయలు మీ అకౌంట్ లో వస్తాయి మీరు ట్రేడ్ చేయడానికి. సో ఇప్పుడు ఈ 100K అకౌంట్ ని కనుక మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వీళ్ళు ఏమంటారంటే, అకౌంట్ సైజ్ 100K ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో ఏదైతే ప్రైస్ ఉందో $529, ఈ $529 మీరు నాకు పే చేసి మీరు ఎన్రోల్ అనేది అవ్వచ్చు అంటున్నారు. సో 529 USD INR అని సెర్చ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 50,000 రూపాయలు. సో 50,000 రూపాయలు కనుక మీరు నాకు పే చేసి మీరు కనుక 2 స్టెప్స్ లో క్వాలిఫై అవుతే నేను మీకు 94 lakhs ఇస్తాను, ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఇస్తాను, మీరు ట్రేడ్ చేయొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు దీంట్లో కండిషన్స్ ఎలా ఉంటాయి అది కూడా చూడండి. సో ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే స్టూడెంట్ స్టేజ్ అనేసి అంటారు, సెకండ్ స్టేజ్ లో ప్రాక్టీషనర్ స్టేజ్ అంటారు, అండ్ థర్డ్ స్టేజ్ లో మాస్టర్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ లో ఎప్పుడైతే మీరు స్టూడెంట్ స్టేజ్ లో మీరు క్వాలిఫై అవుతారో, సో దాంట్లో మీరు మినిమం 8% ప్రాఫిట్ అనేది సంపాదించాలి. అంటే ఏంటి? 100K అకౌంట్ మీకు డెమో అకౌంట్ అనేది ఇస్తారు, వర్చువల్ మనీతో ఉంటుంది. పేపర్ ట్రేడింగ్ లాంటిది అనుకోండి, రియల్ మనీ ఎక్కడ ఉండదు. సో అలాంటి దాంతో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 8% ప్రాఫిట్ అనేది సంపాదించాలి. 8% ప్రాఫిట్ అంటే ఎంత? $8,000 మీరు ప్రాఫిట్ సంపాదించగలగాలి 100K అకౌంట్ తో, 100K బ్యాలెన్స్ తో వర్చువల్ మనీ అనేది ఇస్తారు. సో టు ప్రూవ్ యువర్ ట్రేడింగ్ స్కిల్స్ you have to reach the profit target after closing all your trades without violating any trading rules within the given period. సో అగైన్ వీళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ని అన్నిటిని మనం ఫాలో అవుతూ 8% ప్రాఫిట్ సంపాదించగలిగితే మీరు లెవెల్ 1 అనేది క్వాలిఫై అవుతారు. సో ఇప్పుడు రూల్స్ ఏంటి అవి మనం చూసుకుంటే, మాక్సిమం లాస్ 10% కంటే ఎక్కువ లాస్ చేయకూడదు. The maximum loss limit is the amount your equity or balance can't go below. This rule is set to 10% of the initial account size. For example, if you have $100,000 account and the maximum loss limit is 10%, your equity balance cannot go below 19,000 at any moment. ఇప్పుడు మీకు ఎంత $1,00,000 ఇచ్చారు. ఈ $1,00,000
మీరు అకౌంట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు మినిమం 3 డేస్ ట్రేడ్ చేయాలన్నాను కదా, అండ్ మాక్సిమం 30 డేస్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో అంటే ఈ టైం ఫ్రేమ్లో మీరు ఎవ్రీ సింగిల్ డే ట్రేడ్ చేస్తున్నప్పుడు మీ అకౌంట్ ఎప్పుడూ కూడా 10% లాస్ కంటే కనిపించకూడదు. అలా వచ్చింది అని అంటే మీరు ఛాలెంజ్లో ఫెయిల్ అయిపోయినట్టు. అండ్ ఫైనల్గా ఓవరాల్గా మీరు ఎప్పుడైతే 8% ప్రాఫిట్ని అచీవ్ అనేది చేస్తారో అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అనేది అవుతారు. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకొక రూల్ ఏంటి అని అంటే ఈ 10% ఏమో మాక్సిమం లాస్. తర్వాత ఇంకొక సెకండ్ ఏంటంటే డైలీ లాస్ కూడా 5% కంటే ఎక్కువ ఉండదు. సో ద మాక్సిమం డైలీ లాస్ ఇస్ అమౌంట్ యూఆర్ అలౌడ్ టు లూజ్ ఎవ్రీ డే. అండ్ అందులో కూడా ఇంకొక కిటికీ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ అనేది చేస్తున్నారు. మీ 100K అకౌంట్ ఏదైతే ఉంటుందో దీని ఫర్ ఎగ్జాంపుల్ మీరు 110Kకి వెళ్ళిపోయారు అనుకున్నాం. అంటే ఒక 10% ప్రాఫిట్ సంపాదించుకున్నారు. లేదు లేకపోతే 102, 103, 104 లేకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్లో 105 దగ్గర లేకపోతే 107 దగ్గర మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం ఒక పర్టికులర్ డే రోజు. సో ఏదైతే మీరు ప్రాఫిట్స్ సంపాదించుకున్నారో ఆ ప్రాఫిట్ పీక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇంట్రాడేలో 5% లాస్ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఛాలెంజ్ అనేది ఫెయిల్ అయిపోతారు. అంటే ఏంటి, ఫస్ట్ రూల్ ఏంటి, మీ మొత్తం ఏదైతే 100K క్యాపిటల్ మీకు ఇస్తారో దాంట్లో ఓవరాల్ గా 10% లాస్ వచ్చినా మీరు ఛాలెంజ్ ఓడిపోయినట్టే. సెకండ్, మాక్సిమం డైలీ లాస్ అంటే మీరు ఎవ్రీ సింగిల్ డే ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఆ పర్టికులర్ రోజున మీరు ముందర రోజులో ఏదైనా ప్రాఫిట్ చేసుకొని ప్రాఫిట్ పైన కూర్చొని దాని నుంచి డ్రా డౌన్ 5% కంటే ఎక్కువ వచ్చినా కూడా మీరు ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే. సో దీన్ని మీరు మినిమం 3 డేస్ అనేది ట్రేడ్ అనేది చేయాలి. లెవరేజ్ మీరు 100x వరకు లెవరేజ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ 2-3 కండిషన్స్ కనుక మీరు పాస్ అవుతూ 8% ప్రాఫిట్ కనుక సంపాదించుకుంటే అప్పుడు మీరు లెవెల్ 1 అనేది క్వాలిఫై అయిపోతారు. తర్వాత సెకండ్ లెవెల్లో ప్రాక్టీషనర్ లెవెల్ అనేది వస్తుంది. సో ఇదేంటి, మీరు 5% మినిమం ప్రాఫిట్ అనేది సంపాదించుకోవాలి. మాక్సిమం లాస్ 10%, ఇది కూడా 5% క్యాప్, మిగతా రూల్స్ అన్ని సేమే ఉంటాయి. సో మీరు కనుక 5% ప్రాఫిట్ కనుక సంపాదించుకోగలిగితే మీరు ప్రాక్టీషనర్ స్టేజ్కి అనేది వెళ్తారు. తర్వాత ఎప్పుడైతే స్టూడెంట్ లెవెల్, ప్రాక్టీషనర్ లెవెల్ ఈ రెండు ఎప్పుడైతే సక్సెస్ అవుతాడో అప్పుడు మీకు మాస్టర్ లెవెల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ లాంటివి ఏముండో, మీరు ఎంతైనా ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు. కాకపోతే మంత్లీ మినిమం 1% ప్రాఫిట్ అనేది మీరు సంపాదించుకోగలగాలి. ఇది ఈ కంపెనీ అవ్వచ్చు, వేరే కంపెనీ అవ్వచ్చు, మోస్ట్లీ అందరూ ఇదే రూల్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అండ్ అగైన్ మాక్సిమం లాస్, ఇంట్రాడే లాస్, ఈ రెండు కూడా క్యాప్ అనేది అయిపోయి అండ్ ట్రేడింగ్ డేస్ ఏముంది, మీరు ఎన్ని రోజులైనా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు మీరు ఒకసారి మాస్టర్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతే. సో ఈ విధంగా మీరు 3 లెవెల్స్ లో స్టెప్స్ అనేది క్లియర్ చేసుకుంటే మీకు మాస్టర్ ట్రేడింగ్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ తర్వాత మీరు ట్రేడింగ్ అనేది చేసుకుంటూ ప్రాఫిట్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు లీగల్ గా ఎలా చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ లెవెల్, ప్రాక్టీషనర్ లెవెల్ ఇవన్నీ మీకు ఇందాకేమని చెప్పాను, ఇవన్నీ కూడా వర్చువల్ మనీ అంటే నిజం డబ్బులు కాదు, ఫేక్ డబ్బులతో డిజిటల్ గా మార్కెట్ లో ట్రేడ్ జరగకుండా ఒక సిమ్యులేషన్ టైప్ ట్రేడింగ్ అనేది చేస్తున్నారు కదా. సో సెబీ రూల్స్ ప్రకారం ఇవన్నీ కూడా సిమ్యులేషన్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టిల్ ఓకే, ఎందుకంటే రియల్ గా ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి కన్సిడర్ అనేది చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మాస్టర్ అకౌంట్ అన్లాక్ అవుతుందో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆఫ్ షోర్స్ లో ఇంకొక అకౌంట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో USDT అంటే USD క్రిప్టో కరెన్సీది ఉంది కదా, దాంతో టైఅప్ చేసుకొని మీ అకౌంట్ బ్యాలెన్స్ USDT అంటే క్రిప్టో కరెన్సీలో యాడ్ చేసి దానితో మీ ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. కాబట్టి అలా ఒక చిన్న గ్రే ఏరియా. ఇప్పుడు అది ఎగ్జాక్ట్ గా లీగలా ఇల్లీగలా అంటే రూల్స్ ని బెండ్ చేసి దాన్ని అలా నడిపిస్తున్నారు అంతే. బట్ ఇండియాలో అది ఎగ్జాక్ట్ గా లీగలు అని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అది ఇంకా గ్రే జోన్ లో అనేది ఉంది. సో దొరికితే ఏమవుతుంది, దొరకపోతే ఏమవుతుంది, అవి అని అంటే గ్రే జోన్ లో ఉంది. రేపొద్దున గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా అనొచ్చు. అప్పుడు మీరు అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడాలు లేకపోతే ఇంకేదైనా జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే అనేది ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇండియాలో జాబ్ మార్కెట్ ఎలా ఉందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. జాబ్స్ అనేది దొరకట్లేదు. అండ్ లాస్ట్ కోవిడ్ తర్వాత నుంచి కూడా ఇండియాలో డెరివేటివ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇండియాలో కాదు, వరల్డ్ మొత్తంలో కూడా మనం నెంబర్ 1 ఆప్షన్ ట్రేడింగ్ లో ట్రేడ్ చేయడానికి అని చెప్పి. సో ఓవరాల్ గా ఇండియన్స్ లో ట్రేడింగ్ అనే పిచ్ కొంచెం చాలా ఎక్కువే పెరిగింది. అండ్ దాన్ని ఇలాంటి కంపెనీస్ వాళ్ళందరూ కూడా క్యాపిటలైజ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ దాంతోనే మనం చూసుకుంటే ఈ ప్రాప్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో 40 to 45% ట్రేడింగ్ మొత్తం కూడా ఇండియా నుంచే జరుగుతుంది అని చెప్పి కూడా మనకి రిపోర్ట్స్ అనేది చెప్తున్నాయి. అండ్ ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటో తెలుసా, ఇప్పుడు మీరు ఇందాక నేను మీకు $500 లేకపోతే వర్స్ట్ కేసులో కూడా $50 ఇలా పే చేస్తున్నారు కదా, అంటే ఒక 3-4,000 రూపీస్ కూడా పే చేసి చాలా మంది ఎన్రోల్ అవుతున్నారు కదా. ఇలా ఎన్రోలు 1,00,000 మంది అవుతూ ఉంటే 1,00,000 మందిలో
జస్ట్ హార్డ్లీ ఒక 100 మంది కూడా క్వాలిఫై అవ్వట్లేదు మాస్టర్ అకౌంట్ కి. అండ్ ఒకవేళ మాస్టర్ అకౌంట్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఈ లెవెల్ 1 లెవెల్ 2 లో ఏంటి, ఇదంతా డిజిటల్ ట్రేడింగ్ లేకపోతే పేపర్ ట్రేడింగ్ లాంటిది కదా. సో అక్కడ ప్రాఫిట్ చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే నిజం డబ్బులు అకౌంట్ లో పడతాయో అప్పుడు వాళ్ళు పానిక్ అనేది అవుతున్నారు, వాళ్ళు ప్రాఫిట్స్ అనేది చేసుకోలేకపోతున్నారు అండ్ లాసెస్ అనేది చేసుకుంటున్నారు. అండ్ ఒక్కసారి ఈ బిజినెస్ మోడల్ ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది గ్యాంబ్లింగ్ టైప్ లోనే చూడండి. 1,00,000 మంది ప్రతి ఒక్కళ్ళు 3,000 రూపాయలు పే చేశారు అనుకుందాం. 1,00,000 ఇంటూ 3,000 అంటే ఎంత, 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు ఈ ట్రేడింగ్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో జస్ట్ 100 మందే క్వాలిఫై అవుతున్నారు అనేసి అనుకుందాం. ఓకేనా, ఈ 100 మందికి కూడా వీళ్ళు ఇచ్చేది ఎంత, 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో 5 లక్షలు ఇంటూ 100 ఎంత, 5 కోట్ల రూపాయలు. వీళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 3 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు 5 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చి వీళ్ళు మాక్సిమం లాస్ ఎంత క్యాప్ పెడుతున్నారు, 10% క్యాప్ అనేది పెడుతున్నారు. అంటే 5 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి దాంట్లో 10% క్యాప్ అంటే ఎంత, 50 లక్షలు పెడుతున్నారు. 50 లక్షల కంటే లాస్ వచ్చింది అని అంటే మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేసేస్తారు, క్యాన్సిల్ అనేది చేసేస్తారు. అంటే బై డిఫాల్ట్ ఇక్కడ వాళ్ళకి నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 2,50,00,000 డైరెక్ట్ స్ట్రైట్ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ది, ఇప్పుడు పాపం పొరపాటున వీళ్ళు ప్రాఫిట్ చేసుకుంటున్నారు అనేసి అనుకుందాం. కంటిన్యూస్ గా 10%, 20%, 30% వీళ్ళ కెపాసిటీని బట్టి ప్రాఫిట్ చేసుకుంటూ ఏదైతే ప్రాఫిట్ పీక్ ఉంటుందో అక్కడి నుంచి 5% ఇంట్రాడే లాస్ అయినా కూడా వీళ్ళు అకౌంట్ అనేది బ్లాక్ చేసేస్తారు. అంటే నిజంగా పాపం మంచి ట్రేడర్స్ కష్టపడి ట్రేడ్ చేస్తూ ఒక్క రోజు 5% కంటే ఎక్కువ లాస్ చేశారంటే అప్పుడు కూడా మొత్తం డబ్బులు అనేది ఫర్మ్ అనేది తీసేసుకుంటుంది. సో వీళ్ళు చూసారా ఎంత తెలివిగా ఈ సిస్టమ్ ని మొత్తం ప్లాన్ చేశారో. వీళ్ళకి తెలుసు ఇండియన్స్ వస్తారు, ట్రేడ్ చేస్తారు, వాళ్ళకి ట్రేడింగ్ రాదు, వాళ్ళు లాసెస్ చేసుకుంటారు. లాసెస్ చేస్తూ ఎంత లాస్ చేయాలో కూడా నేను క్యాప్ పెట్టాను కాబట్టి ఎటు వైపు నుంచి చూసినా కూడా నాకే ప్రాఫిట్ అని చెప్పి ఈ ప్రాఫిట్స్ ఇలాంటి ట్రేడింగ్ కండిషన్స్ తో మన మార్కెట్స్ లో అనేది వచ్చేసాయి. అండ్ రీసెంట్ గా మనం సెబీ అవ్వచ్చు లేకపోతే ఆర్బీఐ పట్ల కూడా మనం చూసుకుని ఉంటే చాలా ఇలాంటి ప్రాప్ ట్రేడింగ్ ఫర్మ్స్ ఎవరైతే ఇల్లీగల్ గా రన్ చేస్తున్నారో వాటిని చాలా మందిని బ్యాన్ అనేది చేయడం జరిగింది అండ్ కొన్నిటిని అలర్ట్ లిస్ట్ లో కూడా పెట్టింది. సో మీరు ఏ ప్రాప్ ఫర్మ్స్ అయినా అవ్వచ్చు, ఫండెడ్ అకౌంట్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఓపెన్ చేసేటప్పుడు ఇవి ఆర్బీఐ లిస్ట్ లో ఉన్నాయా లేదా, ఇవి అలర్ట్ లిస్ట్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక రియాలిటీ చెక్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇది గ్రే జోన్ లోనే ఉంది. అమౌంట్ అనేది వయా రీరౌట్ అనేది అవుతోంది. సో దీనికి ఎగ్జాక్ట్ గా టాక్సేషన్స్ ఇంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. టీడీఎస్లు కట్ అవుతాయి. మీరు క్రిప్టో కరెన్సీ లాగా ట్రేడ్ అవుతుంది కాబట్టి 30% ఫ్లాట్ ట్యాక్స్ కట్ అవుతుంది. తర్వాత ఒకవేళ ఒక సర్టన్ అమౌంట్ వెళ్తే సర్చార్జ్లు పడతాయి. సో ఇలా రకరకాల ట్యాక్సెస్ చార్జెస్ అన్ని పోయి మీకు మిగిలేది చాలా కొంచెం అనేది మిగులుతుంది. దానికి మీద ఈ 10% క్యాప్, తర్వాత 5% ఇంట్రాడే క్యాప్, తర్వాత ఇన్ని రోజులు ట్రేడ్ చేయాలి, ఇన్ని క్వాలిఫై చేయాలి, ఇలా రకరకాలుగా మిమ్మల్ని టెస్ట్ అవుట్ చేస్తూ వీళ్ళు ఇలాగా ఒక బిజినెస్ మోడల్ అనేది సెటప్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇందాక మీకు జస్ట్ ఏదైతే డైరెక్ట్ గా నాకు అకౌంట్ యాక్సెస్ కావాలంటే ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ ఒకవేళ మీరు 3 స్టెప్స్ లో వెళ్తుంటే మీరు 3 సార్లు 3 వేలు పే చేస్తారు. సో వాళ్ళకి ఎంత, ఆల్మోస్ట్ 7.5 కోట్లు 8 కోట్ల ప్రాఫిట్ వస్తుంటే దాంట్లో వాళ్ళు జస్ట్ ఒక 50 లక్షలు లాస్ అనేది తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో ఎట్టు చూసినా కూడా ఈ కంపెనీస్ ప్రాఫిటబుల్ గా ఉండడానికే ఈ సిస్టమ్ అనేది మొత్తాన్ని డిజైన్ చేశారు. కానీ మీకు ఉపయోగపడడానికో మీకు హెల్ప్ చేయడానికో ఈ కంపెనీస్ అనేది లేవు. అండ్ ఆ రియాలిటీ చెక్ కూడా మీకు రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రాప్ ఫర్మ్స్ అనేవి ఒక గవర్నమెంట్ బ్యాకింగ్ తోనో దేనితోనూ ఏమీ లేవు. సడన్ గా మీరు డబ్బులు పే చేశారు, ఎంట్రీ ఫీ కట్టారు, మీరు ట్రేడ్ అనేది చేస్తున్నారు, మీరు చాలా ప్రాఫిట్స్ చేసుకున్నారు, వాట్ ఎవర్ అనుకుందాం. రేపు సడన్ గా కంపెనీ మూత పడిపోతే కూడా మీ డబ్బులన్నీ పోయినట్టే. ఇప్పుడు మీరు ఆన్ ద నార్త్ ఆఫ్ 50,000 రూపీస్ పే చేస్తారు 100K అకౌంట్ కోసము. ఇప్పుడు 50,000 పే చేసిన తర్వాత ఇలా ఒక 1,00,000 మంది దగ్గర 50,000 కలెక్ట్ చేసుకుంటూ పోయింది అనుకుందాం. అంటే ఎంత, 1 lakh ఇంటూ 50,000 ఎంత, 500 కోట్లు. ఆ 500 కోట్లు తీసుకొని ఒక్కటేసారి వాడు మాయం అయిపోయినా కూడా ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. అండ్ అలాంటి స్కామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆర్బీఐ అవ్వచ్చు, సెబీ అవ్వచ్చు, వీళ్ళు ఇన్వాల్వ్ అనేది అయ్యి లేటెస్ట్ గా ఎప్పుడు కూడా ఈ ఫర్మ్స్ తో దూరంగా ఉండండి అని చెప్పి లిస్ట్ అనేది అప్డేట్ చేస్తుంటారు. సో ఒక జెన్యూన్ ఒక తమ్ముడు లాగా అనుకోండి, ఒక అన్నలాగా అనుకోండి, నా అడ్వైస్ తీసుకుంటే మీరు నార్మల్ మన ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేసే ప్రాఫిటబుల్ గా అవ్వలేకపోతున్నారు. ఫారెక్స్ అంటే ఏంటో కూడా తెలీదు, వాటిలో పిప్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అసలు పిప్ అంటే ఏంటో కూడా మీకు చాలా మందికి తెలీదు. అండ్ బై డిఫాల్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ డిఫరెంట్ కరెన్సీ పేర్స్ లో ఇండియాలో ఇల్లీగల్. అలాంటిది మీరు ఫస్ట్ యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకొని ఫారెక్స్ లో ట్రేడ్ చేసి ఇన్ని రూల్స్ క్వాలిఫై అవ్వకపోతే ఇవన్నీ చేసుకుంటూ ఎవడో ఏదో చెప్పాడు మీకు 5 లక్షలు 10 లక్షలు వస్తాయి చిన్న అమౌంట్ అని చెప్పి అలాంటి గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తో ఇలాంటివి ట్రేడ్ చేయకుండా
డబ్బులు అనేది కాపాడుకోండి, డబ్బులు అనేది సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు రాంగ్ ప్లేస్‌లో రాంగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీ ఇక్కడ ఉన్న లెజిటిమేట్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఐటీ నోటీసులు వస్తాయి. ఇలాంటి ఇన్ని గొడవల్లో మీరు పడొద్దు అనుకుంటే హ్యాపీగా ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండి నీకు నిజంగా స్కిల్ నేర్చుకోవాలంటే మన ట్రెడిషనల్ మార్కెట్స్‌లో, మన ఇండియన్ మార్కెట్స్‌లో ఈక్విటీ నేర్చుకోండి, ఎఫ్ఎన్ఓ నేర్చుకోండి, కమోడిటీస్ ఉన్నాయి. మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ట్రేడ్ చేస్తూ కూడా మీరు ప్రాఫిటబుల్ అనేది అవ్వచ్చు. మీకు నిజంగా స్కిల్ అనేది ఉంటే. సో ఈ వీడియో త్రూ ఒక ఫండెడ్ అకౌంట్ అంటే ఏంటి, ఒక ప్రొప్రైటరీ అకౌంట్స్ అంటే ఏంటి, వాటిలో ఎలా ట్రేడింగ్ జరుగుతుంది, మీరు చేయొచ్చా లేదా అన్న క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఒకవేళ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే నేను ఫండెడ్ అకౌంట్స్ తీసుకుంటాను, ప్రాప్ ట్రేడింగ్ చేసుకుంటాను, ప్రాఫిట్ చేసుకుంటాను, నేను కూడా కరోడ్పతి అయిపోతాను, రిచ్ అయిపోతాను, నాకు ట్రేడింగ్ బాగా వచ్చు, జస్ట్ క్యాపిటల్ లేక నేను లాస్ చేసుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే ఇలాంటి ఫండెడ్ అకౌంట్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రియాలిటీ చెక్ గా ఈ వీడియో అనేది షేర్ అనేది చేయండి. అండ్ మీకు డౌట్స్, క్వశ్చన్స్ ఇంకా ఏదున్నా కూడా కింద కమెంట్స్ లో అడగడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.